నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. రాష్ట్రంలో వికలాంగులకు అన్యాయం జరుగుతుందని రీవెరిఫికేషన్ పేరుతో వాళ్ళకి ఇస్తున్నటువంటి పెన్షన్ను కట్ చేశారు అని చెప్పి ఇప్పుడు ప్రధానంగా చర్చ అయితే నడుస్తోంది. మరి ఈ చర్చలో వాస్తవం ఎంత ఉంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 4,15,000 మందికి పెన్షన్ తొలగించింది అంటున్నారు. అలాగే దీనికి సంబంధించి వికలాంగులు కూడా రోడ్డెక్కారు, ఒకళ్ళైతే ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా చేశారు అంటున్నారు. సో నిజంగానే వికలాంగుల పెన్షన్ని కట్ చేయడం జరిగిందా? దీనిపైన ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా స్పందించిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు బాగా చర్చనీయాంశం అవుతుంది, వికలాంగులకు పెన్షన్ కట్ చేశారు వెరిఫికేషన్ పేరుతో అని. మరోపక్క చంద్రబాబు గారు ఇది చాలామంది అనర్హులకు పెన్షన్ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు రీవెరిఫికేషన్లో చాలామంది వికలాంగులు కాకుండానే సదరన్ సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్ పొందుతున్నారు, సో వాళ్ళవి మాత్రమే మేము కట్ చేశాము అంటున్నారు. మరోపక్క చూస్తే కొత్త గొప్ప 1-2 చోట్ల దివ్యాంగులు రోడ్డెక్కారు. ఈరోజు రోడ్డెక్కిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఏది నిజమంటారు? నిజంగానే పెన్షన్ అర్హులకు అందట్లేదంటారా? అంటే ఇక్కడ కొన్ని వాస్తవాలు కనుక మనం మాట్లాడుకోవాలంటే 2019 నుంచి 2024 వరకు ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ మనుషుల కోసం వికలాంగులు కాని వాళ్ళు, అనారోగ్యం లేని వాళ్ళకు కూడా డాక్టర్ల ద్వారా సర్టిఫికెట్లు ఇచ్చేసి కొంత వాళ్ళ మనుషులకి ఇప్పించేసి ఆ రోజు ఆ లబ్ధి పొందిన మాట వాస్తవం. దాని క్రమంలో భాగంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏరువేత మొదలుపెట్టిన మాట కూడా వాస్తవమే. అనర్హులకి ఇచ్చేసి నిజమైన అర్హులకి ఇప్పుడు కొంతమంది వికలాంగులకి ఆ క్రమంలో ఒకళ్ళిద్దరికి పొరపాటు జరిగితే జరిగి ఉండొచ్చు, కాదని నేను అంటలేదు. అది అక్కడ ఉన్నటువంటి అధికారులు నాయకులు చేసే కొన్ని కార్యక్రమాలు, కొంతమంది మీద కోపాలు ఉంటాయి, ఆ కోపాలను దృష్టిలో పెట్టుకొని కొంతమంది చేసే కార్యక్రమం వాస్తవంగా చూసుకుంటా ఉంటే ఇందుట్లో 170% ఆ రోజు వాళ్ళు ఇచ్చిన దాంట్లో చాలా బోగస్ ఉన్నాయి అనేది వాస్తవం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి. ఇంకోటి, ప్రభుత్వ ఉద్యోగం చేసి సచివాలయంలో పనిచేసే ఉద్యోగస్తులు కూడా పెన్షన్ ఇచ్చారు. ఈ వాస్తవాలన్నీ బయటికి తీశారు ఈరోజు. మళ్ళీ అలాంటి క్రమంలో ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు 5 లక్షల పైచిలుకు వాళ్ళు ఇచ్చినటువంటి పెన్షన్లకు సంబంధించిన దాంట్లో 5 లక్షల పైచిలుకు బోగసి ఉన్నాయి. అవన్నీ ఈరోజు ఏరువేసే కార్యక్రమం వీళ్ళు మొదలుపెట్టారు. ఇంకోటి, ఆ రోజుల్లో ఎవరైతే భర్త చనిపోతారో, ఒంటరి మహిళలు ఉంటారో వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పని వాళ్ళకి దూరంగా పెట్టిన సందర్భం కూడా ఉంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ కొనసాగించే అవకాశంతో వీళ్ళు వాళ్ళందరి దగ్గర వాళ్ళు దరఖాస్తులు తీసుకున్నారు. అర్హులైన వాళ్ళందరికీ ఈరోజు కొనసాగిస్తూ ఉన్నారు. గతం కంటే ఎంతమందిని ఆ రోజు వాళ్ళు ఆపారో చూసుకొని వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నారు. అంతకుముందు ఎవరైతే అనర్హులైతే ఉన్నారో, ఎవరైతే ఈ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి లేకపోతే అది రాజకీయ నాయకులు ఒత్తిడి వల్ల డాక్టర్లు ఇచ్చారా లేకపోతే డబ్బులు తీసుకొని ఇచ్చారా అనేది ఇప్పుడు బయటికి రావాలా. ఆ విషయాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఆ సందర్భంగా వికలాంగులుగా రాయించుకొని అన్ని సవ్యంగా ఉండి రోజు పనిచేస్తూ మోటార్ సైకిల్ నడుపుకుంటూ డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. ఆ విషయాలన్నీ ఇప్పుడు బయటకు తీసుకొస్తున్నారు కాబట్టి కాస్త కంటగింపుగా ఉంది. అలాంటి చోట కొన్ని చోట్ల ఎక్కడన్నా ఇలాంటివి జరుగుతూ ఉంటే ఆ వ్యక్తి అంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా, గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళకి సంబంధించిన ఏదన్నా ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళ చేత మీద రోడ్డుకి చేసి హడావుడి చేస్తున్నారు. అంటే ఈ వెరిఫికేషన్లో నిజంగా అర్హులకు అన్యాయం జరిగితే వాళ్ళు ఏం చేయాలంటారు? మరి పెట్టుకోమన్నారు కదా. మళ్ళీ అర్హులకు అన్యాయం జరిగితే ఇప్పుడు మామూలుగా వాట్సాప్ ద్వారా సందేశం ఇస్తే లోకేష్ బాబు గారు స్పందిస్తున్నారు కదా, ఎమ్మనే న్యాయం చేస్తున్నారు కదా. అంటే ఇది ఒక వంక వాళ్ళకి ఈరోజు దీన్ని ఈ విధంగా చిత్రీకరించాలని. మీరు అన్నట్టు 5 లక్షల మందిని తొలగించారండి, నిజమే అనుకుందాం. ఎంతమంది రోడ్డెక్కారు? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి వాళ్ళ మీద ప్రేమ ఉంటే అందరినీ రోడ్డు మీదకి వచ్చి చూపించవచ్చుగా. మరి ఏదో మొత్తం మీద ఒక 4గురిని ఎందుకు పెట్టారు? ఆ 4గురిలో ఒక అబ్బాయి చేయలేదంట, కుడి చెయ్యి, కానీ అతను ఇట్ట పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, జెండా పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. మరి ఏమంటారు దాన్ని? అంటే ఇలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. లక్షల మందే కాకుండా అర్హులైన వాళ్ళ పేర్ల మీద పెన్షన్లు తీసుకుంటూ వాళ్ళకి అందకుండా వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళు రాజేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు బయటకు వస్తున్నాయి. అలాంటివే కొన్ని లక్షలు ఉన్నాయి. ఇప్పుడు అవి గుర్తించారు. ఆ రోజు అక్కడున్న ప్రజాప్రతినిధికి వెళ్ళినాయి, స్థానిక నాయకుడి దగ్గరికి వెళ్ళినాయి, వాలంటీర్ల దగ్గరికి వెళ్ళినాయి. అవన్నీ కూడా వీళ్ళు బయటకు తెస్తున్నారు ఈరోజు. కాబట్టి వాళ్ళ కంటగింపుగా ఉంది. ఉద్యోగం చేసుకునే వాళ్ళు కూడా పెన్షన్ తీసుకుంటే ఎందుకంటే దౌర్భాగ్యం అని చెప్పండి. ఇప్పుడు సచివాలయంలో 10,000 ఇస్తున్నారా, 15,000 ఇస్తున్నారా, 20,000 ఇస్తున్నారా, తీసి పక్కన పడేసేయండి. వాళ్ళు కూడా దీన్ని తీసుకుంటున్నారంటే అర్హులుగా వాళ్ళ పేర్లు కూడా రాసుకున్నారు అంటే అవన్నీ విషయాలన్నీ ఇప్పుడు బయటకు వస్తానే ఉన్నాయి కదా. మీరు అన్నట్టు కొన్నిసార్ల కొంతమంది వాళ్ళు చేసే వికృత కార్యక్రమాలకి, గతంలో వాళ్ళు సహకరించిన విధానానికి వీళ్ళకి కొంచెం కోపం వచ్చి ఒకళ్ళిద్దరికి దాంట్లో వెరిఫికేషన్ దాంట్లో ఆ సమయానికి వెళ్ళకపోతేనో పక్కాళ్ళు కోపంగా ఉన్నవాళ్ళు ఇంటి పక్కాళ్ళు ఉంటారు కదా, లేదా అన్నీ బాగానే ఉన్నాయని చెప్పారనుకోండి, ఇల్లు ఏం చెబుతారు, కొట్టేస్తారు. అలా కొన్ని పోయి ఉంటాయి, కాదని నేను అంటలా. ఇప్పుడు వాళ్ళే వచ్చి అన్ని దరఖాస్తులు ఇచ్చారనుకోండి, వాళ్ళ దగ్గర చూపించుకున్నారు అనుకోండి, ఇచ్చేస్తారు కదా. నిజంగా చేయలేదు,
వచ్చాడు అనుకోండి, సొక్కా ఇప్పు తీసి చూపించాడు అనుకోండి, అతనికి ఇవ్వకపోతే తప్పు అయింది. ఇవ్వను అంటేను పూర్తిగా తొలగిస్తున్నాం అంటే కదా వీళ్ళు సెల్ టవర్కి ఎక్కటం, ఇంకో దానికి ఎక్కేదన్నా చేయడానికి. అర్హులైన వాళ్ళకి ఇస్తామనే చెబుతున్నారు కదా. ఇప్పుడు తల్లికి వందనం ఉందండి, 6, 7 కొంతమంది, లేకపోతే అనాథాశ్రమంలో ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరి పేర్లు కూడా మళ్ళీ తీసుకొని వాళ్ళ విచారించేసి అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వమని చెప్పని ఈరోజు ఇస్తున్నారా లేదా? ఇది కూడా అలానే ఇస్తారు కదా. నువ్వు తీసుకుంటున్నావు కరెక్టే, నీ పక్క దొంగతనం చేసినట్టు గురించి మాత్రం చెప్పవు. అంటే మీరు చెప్పింది కరెక్టే, వెరిఫికేషన్ వరకు కరెక్టే, కానీ దీంట్లో నిజంగా అర్హులైన వాళ్ళకి పెన్షన్ పోతే మళ్ళీ ఆ ప్రాసెస్ అనేది మీరు చెప్పినంత ఈజీగా ఉండదు, చాలా కష్టంగా ఉంటుంది. ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవడం కావచ్చు, మళ్ళీ పెన్షన్కి అప్లై చేసుకోవడం కావచ్చు. సో ఒక్క బాపట్ల జిల్లాలోనే 3,829 మందికి కట్ చేస్తారంటున్నారు. నిజంగా అంతమంది ఒక్క జిల్లాలో అంటే అనర్హులు ఉంటారంటారా? ఇప్పుడు 26 జిల్లాలో మీరు చెప్పినట్టు 4,000 అడిగేసుకోండి, 1,00,000 మంది కదా. వాళ్ళు 3 లక్షలు చెబుతున్నారు అంటే చెప్పుకోవడానికి చాలా ఉంటాయి. అలా కాదు, నిజంగా ఉన్నారా లేరా అసలు అక్కడ దాకా ఎందుకండి? పులివెందల్లో ఎంతమంది తీసుకున్నారు దొంగ ఈ పెన్షన్ రాయించి అనేది మన బయటకు వచ్చింది కదా. పులివెందల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గం, ధర్మవరం నియోజకవర్గం ఎన్ని వచ్చినాయో బయటకు వచ్చినాయి కదా. దానికి ఏం సమాధానం చెబుతారు? వాళ్ళందరికి ఇచ్చుకుంటే వెళ్ళాలా? అవి వాళ్ళు ఉండారా లేకపోతే వీళ్ళు మనుషులు ఉండారో కూడా కదా బయటకు తీస్తుంది. నేను తొలగించడం ఈ ప్రభుత్వం చేస్తే పొరపాటు, అందుట్లో మనం సరిదిద్దాలని చెప్పని మనం అంటా. మీరు అన్నట్టు 1 నెల ఆలస్యం అవ్వచ్చు, 2 నెలలు ఆలస్యం అవ్వచ్చు, అర్హుడికి అయితే వస్తాయి కదా. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? 2 నెలల ఆపిని కూడా ఇస్తుంది. అది గమనించుకోండి మీరు. అతనికి ఏం అన్యాయం అయితే జరగదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆ డబ్బులు ఆసరాగా రాకుండా పోతాయి. కానీ ఇప్పుడు తొలగించిన వాళ్ళు వివరాలన్నీ ఈరోజు మళ్ళీ అడిగారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఏ డాక్టర్ ఉంటారో ఆయన ఇవ్వకపోతే కదా. నేను అనేది ఇప్పుడు జరిగిన వాస్తవాలన్నీ కూడా ఎందుకు తొలగించారు, ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఎక్కడ ఉంటున్నాడు, అతనికి ఉన్నటువంటి అంగవైకల్యం ఏంటి, దాని గురించి వివరాలతో సహా పొందుపరిచి లోకేష్ బాబు పంపించండి. మీ సమస్య పరిష్కారం కాబట్టి అప్పుడు మాట్లాడండి. నేను ఇల్లు అన్నట్టు మీరు చెప్పారు కదా, ఇప్పుడు బాపట్ల జిల్లాలో 3,000 మంది చిల్లరని 300 మందిని తీసుకురండి రోడ్డు మీదకి. ప్రభుత్వం దిగిరాదా? దానికి ప్రభుత్వం సమాధానం చెప్పదా? లోకల్లో ఉన్న ఎమ్మెల్యే రాడా, కలెక్టర్ రాడా, ఆర్డీఓ రాడా, ఎంఆర్ఓ రాడా? వస్తారు కదా. ఆ కార్యక్రమం చేయండి. నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉంటే, మీకు నిజంగా వాళ్ళు కనుక అర్హులు అయితే, వాళ్ళకి ఇప్పించాలని చిత్తశుద్ధి ఉంటే నిజంగా ఇప్పిస్తే మీ రుణం వాళ్ళు తీర్చుకోరుగా. వాళ్ళు గ్యారంటీగా మీ అంటే నడుస్తారుగా. ఆ పని చేయండి. మరి 3,000 మందిని బజార్కి తీసుకురండి, ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకురండి. అక్కడ ఏ మండలానికి ఆ మండలం, ఏ గ్రామానికి గ్రామం చేయండి. మళ్ళీ అది చెల్లదు, అది కుదరదు. అందుట్లో ఎన్ని దొంగలు ఉన్నాయి, ఇవన్నీ బయటకు వస్తాయి కదా. కాబట్టి అదే నేను చెప్తుంది. ఇప్పుడు నాకు తెలిసిన కొన్ని గ్రామాల్లో మేము పర్యటించిన సందర్భంగా పోయినసారి ఎన్నికల ముందు ప్రజాభిప్రాయం ఎలా ఉందని కనుక్కోవడానికి వెళ్ళినప్పుడు నిండు అంటే 60-70 సంవత్సరాల వాళ్ళంటే ఓ రకంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళు కొంచెం గట్టిగానే ఉంటారు గ్రామాల్లో. వ్యవసాయ కూలీలు కావచ్చు, వీళ్ళు కావచ్చు. 80 సంవత్సరాల వాళ్ళకు కూడా నిర్దాక్షిణ్యంగా తీసేశారు గతంలో. భర్త చనిపోయి 4-5 సంవత్సరాలు అవుతున్నా కూడా 2024 ముందు 4 సంవత్సరాల ముందు చనిపోయినా కూడా తెలుగుదేశం పార్టీ అభిమానం చెప్పని ఇవ్వలేదు. అవన్నీ మా దగ్గర లిస్ట్ ఉంటే అప్పుడు పోయినసారి మేము చెప్పడం కూడా జరిగింది. ఈరోజు వాళ్ళందరినీ దాంట్లో పొందుపరిచారు. మధ్యలో కొన్ని సంవత్సరాల ముందు వరకే అని చెప్పని నిబంధన ఉంటే దాన్ని కూడా ఇప్పుడు తొలగించారు. వీళ్ళు ఎవరైనా ఒకటే కాబట్టి అందరికి ఇవ్వాలని చెప్పే నిబంధనలు తీసుకుని వచ్చారు. అలాంటి ఈరోజు ముందుకొచ్చి మీరు చేయించండి. మేము చేయించామని చెబుతున్నాను. మేము ఇచ్చాం, అది ప్రజాప్రతినిధులకు మేము ఇచ్చాం. ఇదిగో పలానా సాట ఇలా జరిగింది, పలానా సాట ఇలా జరిగింది, మీరు సరిచేయండి అని చెప్పని ఈరోజు సరిచేసి ముందుకెళ్తా ఉన్నారు. దాని గురించి మాట్లాడాం. మీరు నిజంగా వాళ్ళని తీసుకుంటే బాపట్ల జిల్లానే తీసుకుందాం, మిగిలిన 25 జిల్లాలు ఉన్నాయి కదా. మీరు అసలు ముందు పులివెందుల సంగతి తేల్చండి, ధర్మవరం సంగతి తేల్చండి. ఇప్పుడు అట్లా చేసుకుంటూ వస్తున్నారు వీళ్ళు. దానికి సంబంధించినంత వరకు ఈ రోజు జరుగుతున్నాడు. పులివర్తి నాని ఉన్నాడు, చంద్రగిరి నియోజకవర్గం, ఓడిపోయాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంతకుముందు ఉన్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గంలోనే ఈ నిర్ణయం చెప్పని ఈ మధ్య గణాంకాలతో సహా బయటకు వచ్చినాయి. వివరాలన్నీ ఎక్కువ అంటే వీళ్ళ నియోజకవర్గాల్లోనే వీళ్ళుంటే, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రుల నియోజకవర్గాల్లోని ఈ విధంగా ఉంటే మామూలు ఇంకెంత చేసి ఉంటారు? వాలంటీర్లు వాళ్ళ చేసింది వీళ్ళు అదే కదా. ఇష్టం లేని వాళ్ళని తీసేయటం, వాళ్ళ పేర్లు కూడా వీళ్ళు మార్చుకొని వీళ్ళు డబ్బులు వసూలు చేసుకున్న కార్యక్రమమే కదా జరిగింది. ఇప్పుడు దాకా దోచుకు తిన్నారు కదా. నిజంగా వాళ్ళకి అండదండలు ఉండండి, మీరు వాళ్ళ కోసం పోరాడండి. ఇది ప్రజా సమస్యగా, చాలా తీవ్రమైన సమస్యగా పోరాడతామని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. మాటల వరకు పరిమితం అయితే ఎలా? నిస్సందేహంగా వాళ్ళు కనుక బజార్కి వచ్చి అవి కనుక నిజమైతే మనం కూడా దానికి మద్దతు తెలుపుదాం. ఎందుకంటే నిజమైనటువంటి వికలాంగులకు కావచ్చు, మరి రోగగ్రస్తులకు కావచ్చు, పింఛన్లు అయిపోతే మనం చూస్తే ఎట్లా ఊరుకుంటాం? ఎట్టి పరిస్థితిలో కూడా ఊరుకోం. అసలు ఊరుకునే ప్రభుత్వం కాదు కదా ఇది. చెప్పక తలిగే భయపడతారు చంద్రబాబు నాయుడు గారు. విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఇంకెందుకు ఊరుకుంటాడు ఆయన? మొత్తం సమగ్రంగా తీసుకొచ్చేసి మొత్తం ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పని అర్హులందరికీ వస్తాయి, అనర్హులకు మాత్రం నిర్దాక్షిణ్యంగా తీసేస్తారు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. నాకు తెలిసి చెప్పాను కదా, 5 లక్షల చిల్లర ఉన్నాయి, 5 లక్షల చిల్లర ఉన్నాయి. ఈ వివరాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. వాటి మీద చర్యలు తీసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.